ప్రస్తుతం కర్నూలు జిల్లాలో మీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే బలమైన నాయకులు ఎవరున్నారంటారు? మేము అందరం ఉన్నాం కదండి, మేము అందరం లేమా? స్థానికంగా ఉంటూ ప్రజలకు అండదండలు అందించే బలమైన నాయకులు ఇప్పుడు మా పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కర్నూలుకి గౌరవ్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. అలాగే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, అనంత్ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. అలాగే పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్ అందరూ, అంటే కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేస్, కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ ఉన్నారు. వెంకటరామరెడ్డి గారు మాజీ ఎంపీ, అనంతపురం చెందిన వారు కదా, ఆయన ఇన్ఛార్జ్ మాత్రమే మీ జిల్లాకు. అవునండి. అంటే నిత్యం ప్రజలకు వెనుకుండి ప్రోత్సహించి నడిపించే నాయకుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాన్స్టిట్యున్సీకి అక్కడ తీసుకుంటే అక్కడ పర్టికులర్గా ఆ అసెంబ్లీ సెగ్మెంట్స్కి లీడర్స్ ఉన్నారు. మీరు చూసుకుంటే పత్తికొండ నియోజకవర్గం తీసుకుంటే చెరుకులపాటి నారాయణ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రతి కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి దండగా వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలన్నా కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు. అలాగే నా నియోజకవర్గంలో తీసుకుంటే ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి గారు పెద్ద అయినా కూడా ఇప్పటికీ ఆయనకి పార్టీ కార్యకర్తల్లో ఆ హోల్డ్ ఉంది, ఇప్పటికీ ఆయన పైన అభిమానం ఉంది. అలాగే మిగతా దగ్గర అయితే బాలనాగిరెడ్డి గారు కానివ్వండి, సాయి ప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దే ఆర్ ప్రజెంట్ ఎమ్మెల్యేస్ అండ్ దే హ్యావ్ అ గుడ్ హోల్డ్ దే. అండ్ కోడుమూరు రీసెంట్లీ మురళీకృష్ణ గారు జాయిన్ అయ్యారు, ఈవెన్ హీ హ్యాస్ అ గుడ్ హోల్డ్ దే. కర్నూలు చూసుకుంటే హఫీజ్, హీఈస్ మైనారిటీస్కి మా లీడర్ ఈజ్ వెరీ పర్టికులర్ దట్ అసెంబ్లీ సెగ్మెంట్ హ్యాస్ టు గో టు ద మైనారిటీస్ అని. సో అందుకని హఫీజ్ అతన్ని కూడా చాలా స్ట్రాంగ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా, మేమందరం కూడా, గౌరవ్ వెంకటరెడ్డి గారు, మేము ఆల్రెడీ ఉన్న కొంతమంది లీడర్స్, వీ ఆల్ అ స్ట్రాంగ్ సపోర్ట్ టు దట్ క్యాండిడేట్, ద పర్సన్. సో ఇన్ ద కర్నూలు కాన్స్టిట్యున్సీలో మేము అందరం అక్కడే ఉంటాం, కర్నూలులోనే ఎక్కువగా ఉంటాం మేమందరం. సో వీఆర్ దేర్ టు సపోర్ట్ ఆ పీపుల్. వాళ్ళందరికీ, మా కార్యకర్తలకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అందరికీ కానివ్వండి, మేము స్ట్రాంగ్గా కర్నూలులో ఉన్నాం. ఇంకా మిగతా పల్లెల్లో చూస్తే ఆల్రెడీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఏ విధంగా, ఏ పరంగా మేము వీక్ ఉన్నాం అనేది మాకైతే అర్థం కావట్లేదు. మరి బయట రూమర్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని వీక్ చేయాలంటే మాటలతో, రూమర్స్ తోటి వీక్ చేస్తారు. ఇది ఒక సైకలాజికల్గా దే వర్క్ ఆన్ దట్ అనమాట. బట్ ఐ డోంట్ థింక్ మా పార్టీ అంత వీక్ కాదండి. అలాంటి రూమర్స్ కానీ మాటలు కానీ మీరు పెద్దగా ఖాతరు చేయరా? నేను చేయనండి. కారణం అంటే మన మనసుకి మనకు తెలియాలి. మనం ఒకవేళ వీక్గా ఉన్నాము అని మనకు అనిపిస్తే ఎస్ మనం వీక్. మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటే ఐ నో ద ఫ్యాక్ట్, అక్కడ కనిపిస్తుంది ప్రజల్లో స్ట్రెంగ్త్ ఉంది, ప్రజల్లో స్ట్రాంగ్ ఉన్నాము, పొలిటికల్గా కూడా మేము అంత స్ట్రాంగ్ ఉన్నాము. వై షుడ్ ఐ లిసన్? అని నేను ఏదో ప్రజలు కూడా కాదు, ఎవరో రూమర్స్ ఎక్కడో మాట్లాడే విషయాల్ని ఎందుకు పట్టించుకోవాలండి? వై షుడ్ ఐ గివ్ ఇంపార్టెన్స్ టు దోస్ థింగ్స్? ఎందుకు ఇవ్వాలి? ప్రస్తుతం కర్నూలులో, అంటే ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు, అంటే కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి కావచ్చు, ఆయన బావమరిది ఎస్వి మోహన్ రెడ్డి కావచ్చు, టీజీ వెంకటేష్ కావచ్చు, ఇలాంటి బలమైన నాయకులంతా కూడా ఎలా ఎదుర్కొంటారు మీరు? అంటే ఎలా ఎదుర్కోవాలండి? ఎదుర్కోవడం అంటే హఫీజు రాజకీయాల కొత్త, ఎదుర్కోవడం అంటే ఎలా ఉంటుంది అంటే మాటలు చెప్పడం కాదండి. రాజకీయంగా మనం ఎదుర్కోవడం రాజకీయం అంటేనే మాటలు. అంటే మై డెఫినేషన్ ఇస్ లిటిల్ డిఫరెంట్. అందుకని మీరు చూసి ఉంటారు, నేను ఎప్పుడు ఎవరిని విమర్శించను. నా డెఫినేషన్ ఏంటంటే రాజకీయంగా మనం స్ట్రాంగ్ అవ్వాలంటే పబ్లిక్లోకి దూసుకువెళ్ళండి, పబ్లిక్ని ఇంప్రెస్ చేయండి, పబ్లిక్ని ఇన్స్పైర్ చేయండి. దే ఆర్ ద ఓటర్స్. మనం అక్కడ వాళ్ళని చేయాలి. ఓకే, మన ఒక 4 మాటలు తిట్టుకున్నాం అనుకోండి, ఏమొస్తుందండి? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అంటే నా పర్సనల్గా నేను చెప్తున్నాను, ఈ మాటలతోటి మనం ఒకరినొకరిని ఇచ్చేసుకోవడం మంచిది కాదు అని అలా చేయకూడదేమో. అంటే రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కానీ, ఎన్నికల సమయంలో నోట్ల కట్టలు విసరడంలో కానీ అన్నిట్లో కూడా ఆరితేరిన వాళ్ళు వారంటారు. అలాంటి వారిని ఎదుర్కోగల రాజకీయాలలో చాలా డెఫినేషన్స్ మారుతున్నాయండి. మీరు చూడండి, ఇప్పుడు నేను కొత్తగా నేను ఎలెక్ట్ అయ్యాను, మరి నేను ఎప్పుడు ఎవరి గురించి అలా మాట్లాడలేదే, నేను ఎవరి గురించి విమర్శించలేదే. బట్ స్టిల్ ఐ వన్ బికాస్ పబ్లిక్లో రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్న అభిమానం నన్ను గెలిపించింది, నేను అప్రోచ్ అయ్యే విధానం నన్ను గెలిపించింది. సో నా డెఫినేషన్ ఆల్వేస్ ఇస్ డిఫరెంట్. మేబీ నా అప్రోచ్ డిఫరెంట్ అండి. నా అప్రోచ్లో నేను వెళ్తున్నాను. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ
స్ట్రాటజీస్ ఉంటాయి కదా, దాంట్లో నా స్ట్రాటజీస్ డిఫరెంట్ అండ్ నా పద్ధతిలో నేను వెళ్తాను. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.